తమిళ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్. ఎన్నో దశాబ్దాల నుండి వీళ్ళిద్దరూ తమిళ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. మధ్యలో కమల్ ప్రయోగాలంటూ కొన్ని సినిమాలు చేసి ఫ్లాపులు అందుకుని రేసులో కాస్త వెనుకబడ్డారు. ఆ సమయంలో రజనీ నెంబర్ 1 స్థానంలో కూర్చొని ఇండస్ట్రీని శాసించారు. తమిళ ఇండస్ట్రీని కేవలం తమిళనాడుకి మాత్రమే పరిమితం చేయకుండా ఇండియా వైడ్ గా వ్యాప్తి చేసి ఓవర్సీస్ లో తిరుగులేని మార్కెట్ గా మార్చారు రజనీకాంత్. అలా అని కమల్ హాసన్ తక్కువేం కాదు. వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ ఒకే ఒక్క భారీ బ్లాక్ బస్టర్ తో రజనీకాంత్ కి సరిసమానమైన వసూళ్లను రాబట్టేవాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇద్దరికి సరిసమానమైన పాపులారిటీ ఉంది. ఇదంతా పక్కన పెడితే వీళ్ళిద్దరూ పెద్ద సూపర్ స్టార్స్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ చిత్రం వస్తే చూడాలని యావత్ భారతదేశంలోని మూవీ లవర్స్ ఎంతగానో కోరుకున్నారు. కానీ స్టార్స్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ కెరీర్ ఆరంభంలో వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమల్ హీరోగా నటిస్తే రజనీ ఆ చిత్రంలో విలన్ గా నటించేవాడు. అలా కాంబినేషన్ కి ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇన్నాళ్లు ఆ ఇద్దరు హీరోలు కలిసి వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ చిత్రం రాబోతోందని అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ మధ్య గ్యాప్ లో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ ని హీరోగా పెట్టే సినిమా చేయాలని అనుకున్నారు. రీసెంట్ గానే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. రజనీకాంత్ తో ప్రస్తుతం జైలర్ 2 చిత్రం చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ కి దర్శకత్వం వహించే అవకాశం, బాధ్యతలు తీసుకున్నట్లు లేటెస్ట్ గా వినిపిస్తోన్న సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి శాంపిల్ టీజర్ ని కూడా ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో రానున్నాయి.